తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభంలోకి వస్తాయి మనకి. అయితే ఆదాయం 5, వ్యయం 14గాను ఈ సంవత్సరం కనబడుతోంది. అంటే అధికమైనటువంటి ఖర్చుగా శుభమూలక ధన వ్యయం అనేటువంటిది మనకి ఈ సంవత్సరం కనబడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 4గాను. మిశ్రమంగా ఈ ఫలితాలు కనుక ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం మొత్తానికి సర్వసామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. అలాగే గురుని యొక్క అతిచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్ళడం, మళ్ళీ ద్వితీయంలోకి రావడం వల్ల కొంత ఆర్థిక ప్రయోజనం వక్రీబలిగా మనకు కనబడుతుంది. అలాగే వ్యాపారపరంగా కొంత ఉన్నతి కనబడేటువంటి అవకాశం ఉంది. మీ ఆధిపత్యం మీదైనటువంటి స్థాయిలో సమాజంలో మీరు చూపించుకోగలుగుతారు. చిన్ని ప్రమాదాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్ విషయంలో, షేర్ మార్కెట్ల విషయంలో దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే అపార నష్టాన్ని చూడవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. రెండో పంట అనుకూలంగా ఉంది రైతులకి, ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వారికి. అలాగే విదేశీ ప్రయాణం అనేటువంటిది కొంత అనుకూలంగా కనబడుతోంది. మీరు అనుకున్న ప్రాంతానికి మీరు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. రాజకీయంగా కొంత అభివృద్ధి కనబడేటువంటి విషయంగా ఉంది. ఉన్నతమైన కొత్తదైనటువంటి పదవుల్లోకి మీరు వెళ్ళేటువంటి పరిస్థితి, అలాగే రాజకీయ నాయకుల యొక్క మెప్పు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. ఇక మాసాదిగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో ప్రథమార్థం అంటే 1-2 వారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి అనుకూలంగాను, పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత కలిగేటువంటి విధంగానే కనబడుతోంది. అలాగే కొత్తదైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, కొత్త వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి ద్వారా మీరు అపవాదులు పొందవలసినటువంటి పరిస్థితి, వారి నుంచి ఆగ్రహానికి గురవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే ఆరోగ్య లోపం కొంత ఉంటుంది. నూతనమైనటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి వారికి, నూతన ఉద్యోగాలు, ఒక ఉద్యోగం మారి మరో ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటువంటి వారికి అనుకూలంగా కనపడేటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం. ఇక జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే చిన్న ఒత్తిడులు ఉంటాయి, తప్పవు. అలా అయినప్పటికీ కూడా అవి మేలు, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మేలు జరుగుతుంది. కుటుంబ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో సంతోషకరమైనటువంటి ఆదాయము, ఆనందము పొందేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా జూన్ నెల కనబడుతోంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు హితోధికంగా మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా జాగ్రత్త. కొన్ని చిన్ని ప్రమాదాలు జరుగుతాయి, పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ కూడా వాటి వల్ల కొంత చిరాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్నేహ సంబంధాల విషయాల్లో స్నేహాలు కొన్ని దెబ్బతింటాయి. ఆ స్నేహాల్ని కొంత జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యవర్తిత్వం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీరు మధ్యవర్తిగా మధ్యలో దూరడం వల్ల అటు ఇటు కూడా అపవాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు అనేటువంటి భావన జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతన వస్త్రాలు కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క తగాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గతం నుంచి ఉన్నటువంటివి కొన్ని వృద్ధి అయ్యేటువంటి ఆడవారి వల్ల కొంత వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఆగస్టు నెలలో కనపడుతుంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి కొన్ని వివాదాలు ఉంటాయి. శత్రువులు మీకు తెలియకుండానే తెరచాటుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 18వ తేదీ నుంచి ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది, అంటే రెండో పక్షంలో. అలాగే పనులు పూర్తిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఏవైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగ అవకాశాలు మెల్లిమెల్లిగా మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి ఏర్పడతాయి. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే పట్టుదలతోటి మీరు చాలా కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకుంటారు. ప్రభుత్వానికి నుంచి రావాల్సినటువంటి ఆర్థిక రుణం మీకు అందుతుంది. సమాజంలో కొంత గౌరవాన్ని పొందడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అయితే అది మీకు అందకపోగా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది.
కేవలం గౌరవం కోసం ప్రాకులాడి కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అవి ఇబ్బంది కలుగుతాయి. అలాగే 16 సాయంత్రం నుంచి కూడా ఉద్యోగంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే రాజకీయ ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది, పెద్ద నాయకుల యొక్క ఒత్తిడితోటి మీరు కొన్ని విషయాలు చెప్పలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని శుభవార్తలు వస్తాయి, అవి వింటారు, వాటి వల్ల కొంత ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాహనాలు, భూములు, అమ్మకాలు, కొనుగోలు అనేటువంటివి నిర్ణయం చేసుకుంటారు. దానివల్ల అమ్మినా కొన్నా కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నవంబర్ నెలలో అటువంటివి కూడా తలపెట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే నిరాశగా కొన్ని పనులు నిస్పృహగా దీనివల్ల ప్రయోజనం లేదు అనే భావనతో చేస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, మతిమరుపు వచ్చేటువంటి అవకాశం ఉంది, కొన్ని వస్తువులు పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగా వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంచవలసిన అవసరం ఉంది. ఒక కాగితం మీద మీరు ప్రయాణం చేసేప్పుడు ఏ సరుకులు పట్టుకెడుతున్నాయో కూడా రాసుకుని మళ్ళీ అవి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వాదనల జోలికి వెళ్ళొద్దు, వివాదం వల్ల కోర్టు దాకా కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, పరువు నష్టం దావాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వాహన రిపేర్లకి కొంత ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాహనాలు కొంత జాగ్రత్తగా వాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే సంయమనం పాటించాలి. ఎదరవాళ్ళు మిమ్మల్ని ఏదో అంటున్నారు అనేటువంటి భావనతో మీరు భావోద్వేగానికి గురై 2 మాటలు మీరు అనడం వల్ల తిరిగి మీకే వస్తుంది. కాబట్టి చాలా సంయమనంగా, నొప్పింపక తాను ఇవ్వక అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మిత్రులను కూడా సందేహించి, ప్రాణమిత్రులను కూడా మీరు అనుమానించవలసినటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు తటస్థపడతాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. 25 తర్వాత, జనవరి 25 తర్వాత మంచి మార్పు కనపడేటువంటి ఆ 5 రోజుల్లోనూ కూడా అద్భుతమైనటువంటి, ఏదో అనూహ్యమైనటువంటి, ఒక ఆనందదాయకమైనటువంటి లాభం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొంచెం నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తవుతాయి. గౌరవం పెరుగుతుంది సమాజంలో. స్థిమితంగా ఉన్నప్పుడే మీరు పనులు చేసుకోవాలి. తొట్టుపాటుగా 4-5 పనులు ఒకేసారి వాటిని పూర్తి చేద్దాం అనుకోవడం వల్ల నష్టాలు వస్తాయి, ఆ పనులు పూర్తవ్వవు. కాబట్టి ఎప్పుడు మీకు స్థిరంగా, స్థిమితంగా ఉంటుందో అప్పుడే కొన్ని ముఖ్య కార్యాలు చేపట్టండి. తద్వారా మీ పనులు సంపూర్ణం అవుతాయి. అలాగే గృహము, భూమి యొక్క కొనుగోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి లాభాన్ని కలగజేస్తాయి. మీరు గతం కొన్నవి అమ్మడం వల్ల లాభం, అలాగే కొత్తవి కొనడం వల్ల మళ్ళీ అమ్మడం వల్ల అవి లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్టయితే అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మకాలు, కొనుగోళ్ళు కూడా స్వతంత్రంగా చేయకుండా అనుభవజ్ఞుల ద్వారా, కొంత ఆలోచనా పరుల ద్వారా చేయడం వల్ల లాభం ఉండేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి క్రమశిక్షణే శ్రీరామ రక్షగా ఉంటుంది. వారి యొక్క క్రమశిక్షణ, పట్టుదల ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నల్ మార్క్స్ రావడంలో ప్రత్యేకమైనటువంటి భూమిక పోషిస్తుంది. మీరు ఎంత బాగా చదివినా మీ ప్రవర్తన వల్ల, మీ మాట వల్ల కొన్ని మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి గురువుల పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేయడం అద్భుతమైనటువంటి ప్రయోజనకరంగా ఉంటుంది. గరిక పూజ చేయడం వల్ల, ఉలవలు దానం చేయడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.